శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి మకర రాశి వారికి మరి గురువు యొక్క స్థితి ఈ వారం ఈ వేళకి చాలా అనుకూలంగా రావడం జరిగింది. పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం, అది చంద్రుడి నక్షత్రమైనటువంటి రోహిణి మీద సంచారం చేయడం వల్ల 5-7 కాంబినేషన్ ఏర్పడి మకర రాశి వారికి వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదంటే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కానీ ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అంటే వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. మరి రాబోయే పెళ్లి ముహూర్తాల్లో ఈ మకర రాశిలో ఎవరైతే వివాహం కొరకు అమ్మాయిలు అబ్బాయిలు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నది. సో అలాగే జాతకుడికి అనుకోకుండా తీర్థయాత్రలు చేయవలసి రావడం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, విదేశ అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అయితే జాతకుడు దగ్గర బంధువులతో, ముఖ్యంగా స్త్రీ బంధువులతో విరోధం రాకుండా చూసుకోవాలి. ఎక్కువగా వాళ్ళ నుంచి విమర్శలు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల జాతకుడు సర్దుబాటు దూరంలో వెళ్తే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జాతకుని యొక్క దైనందిన జీవితంలో అతని యొక్క ఆలోచన విధానంలోనూ అలవాట్లలోనూ ఖచ్చితంగా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక మంచి ఆలోచనతో, మంచి నిర్ణయంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు అటు రాశిని అటు భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఒక విధంగా దీర్ఘకాలంగా పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తూ మరి భగవంతుడికి దగ్గరగా వెళ్దామనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇన్నకాలంగా చేసుకున్నటువంటి కృషికి ఏదో విధంగా మీరు భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం రావచ్చు. అది ఆ విధంగా కాకపోయినా భగవంతుడి రూపంలో ఉన్నటువంటి ప్రజలకి, వృద్ధులకు కానీ బీదవాళ్ళకి కానీ సేవ చేసుకునే అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏదైనా కొద్దిగా ధర్మచింతన పెరుగుతుంది, ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీకు కొంతకాలంగా గత 6 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏలినాటి శని నుంచి నెమ్మదిగా మీరు బయటపడడం జరుగుతుంది. అతి తొందరలో ఈ సాటర్న్ గ్రహం, మీ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శని గ్రహం మీకు ఇప్పటికే మరి శతభిష నక్షత్రం నుంచి పూర్వభాద్ర మీద నక్షత్రం మీదకి స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే గురువు యొక్క నక్షత్రం కాబట్టి, గురువు కూడా వీళ్ళకి 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి నెమ్మదిగా అతి తొందరలో మీ పూర్వ వైభవాన్ని మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీరు కొత్త ఉపాధి అవకాశాలు కానీ, కొత్త వ్యాపార అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే గత 5-6 సంవత్సరాలుగా మూతపడినటువంటి మీ వ్యాపారాన్ని తిరిగి పునఃప్రారంభించడం, గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం కానీ, పదవి కానీ, హోదా కానీ ఉంటే అది తిరిగి మీరు పొంది అవకాశం ఖచ్చితంగా అతి తొందరలో రాబోతుంది. మరి ఈ మకర రాశి వారికి ఏదైనప్పుడు కూడా వీళ్ళ యొక్క సక్సెస్, వీళ్ళ యొక్క అదృష్టం తిరిగి పట్టాలకి అతి తొందరలో చాలా ఫాస్ట్గా ప్రయాణించే అవకాశం ఉంది. కాబట్టి దానికి సిద్ధంగా ప్రయత్నాలు ప్రారంభించుకోండి. 100% విజయం మీకు లభిస్తుంది. అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే, అంటే ప్రభుత్వంతో సంబంధించిన లావాదేవీలు ఏమన్నా, ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు ఏమైనా ఉన్నా, ముఖ్యంగా కోర్టు సమస్యలు లాంటివి, స్థిరాస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి పంపకాల విషయంలోనూ ఏమైనా స్థిరాస్తులు కబ్జాయి పోగొట్టుకోవడం కానీ, లిటిగేషన్లో ఉండడం కానీ, లేదంటే మీ యొక్క స్థిరాస్తి మీద ఎవరైనా కేసులు పెట్టి ఉంటే మరి ఈ సమయంలో అవన్నీ కూడా ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. ఎందుకంటే కుజుడు చతుర్థ స్థానంలో రుచిక మహాపురుష యోగంలో ఉన్నాడు. అలాగే మీకు అత్యంత ఫేవర్గా 6వ స్థానంలో రవి భగవానుడు ఉన్నాడు. ఈ 2 గ్రహాలు కూడా మిమ్మల్ని లిటిగేషన్స్ నుంచి, రుణాల నుంచి, భూములకు సంబంధించిన ప్రాబ్లం నుంచి 100% బయటపడే అవకాశం ఉన్నది. ఆ విషయంలో కూడా మీరు చాలా తొందరపడకుండా నిదానంగా మీరు ప్రయత్నాలు ప్రారంభించుకుంటే 100% అతి సులువుగా మీకు పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇక 9వ స్థానంలో కేతువు, 3వ స్థానంలో రాహు. 3వ స్థానంలో రాహు అంటే మీకు మీ యొక్క
పనులకి, మీ యొక్క అభివృద్ధికి మిత్రులు అవ్వచ్చు, దూరంలో ఉన్నటువంటి మీ మిత్రులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇతర కమ్యూనిటీ మిత్రులు అవ్వచ్చు, కంప్లీట్గా మీకు సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా ఉన్న అన్నదమ్ములు ఉన్న వాళ్ళు మీకు కొంతవరకు ప్రోత్సహించి మీకు ఏదైనా స్థిరాస్తి మీద రుణం చేసి ఉంటే ఆ స్థిరాస్తి విడిపించుకునే ప్రయత్నం చేసుకుంటూ తిరిగి మీ ఆస్తిని స్వాధీనం చేసుకునే విధంగా కూడా ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇదంతా ఒక యాంగిల్ అయితే, మరొక యాంగిల్లో మీ యొక్క సంతానానికి ఒక మంచి అభివృద్ధి రాబోతుంది. ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఈ సమయంలో మరి సంతానం కొరకు ప్రయత్నం చేస్తే అతి తొందరలో మీకు మరి మీ యొక్క ఆశయం సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఉన్నత విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి అవకాశంగా గోచరిస్తుంది. కాబట్టి జాతకుడు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు మీద దృష్టి పెడితే 100% అతి తొందరలో సక్సెస్ఫుల్గా మారే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా ఎవరైనా సరే శని యొక్క ఇబ్బందులు గురవుతూ ఉన్నారో, అంటే ప్రస్తుతం మరి కొన్ని రాసుల వారికి శని అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శనిగా ఇబ్బంది పడటం జరుగుతుంది కదా. అంటే అందరికని కాదు, ఇంచుమించుగా 12 రాసుల వారికి కూడా ఏదో విధంగా శని దశా రూపంలో కానీ, అంతర్దశ రూపంలో కానీ, గోచార రూపంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఎవరికి ఇబ్బంది పడుతున్నాడు అన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పనుల్లో ఆలస్యంగా పనులు జరగడం, చేయదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం. ఎవరైతే రుణ బాధల్లో ఉన్నారో అది ఖచ్చితంగా వాళ్ళ మీద శని ప్రభావం ఉన్నట్టే. శని ప్రభావం లేనివాడు ఖచ్చితంగా ఒకరి దగ్గర అప్పు చేయడం అనేది జరగదు. ఇదే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మీరు రుణగ్రస్తులై ఉన్నారంటే ఖచ్చితంగా మీ మీద శని యొక్క ప్రభావం ఉన్నది. ఆ రుణం తీసుకున్న విషయంలో కానీ, మీరు ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అంటే ఇబ్బంది అని కాదు, అది ఒక వినండి మైనస్, ఒక వ్యసనం అనుకోవచ్చు, ఒక బలహీనత అనుకోవచ్చు, లేదంటే ఇంకొక విధంగా యాక్టివిటీ అనొచ్చు. అంటే అది వాస్తవంగా మీరు ఈ స్థితికి రావడానికి ఒకసారి ఆలోచిస్తే అందులో ఏదో ఒక మిస్టేకు మీ జాతకంలో ఉంటుంది. అది స్త్రీ బలహీనత, జోదమా, వ్యసనమా, తాగుడు, ఏదో ఒకటి ఉంటుంది. చాలామంది బాధపడవచ్చు. కానీ ఆ కారణం వల్లే జాతకుడు రుణగ్రస్తుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఇండికేషన్ అన్నమాట. దాన్ని మనం బయటపడితే ఆటోమేటిక్గా మీకు శని ప్రభావం తగ్గినట్టుగానే భావించాలి. ఎవరైతే ఎక్కువగా అవమానానికి గురవుతున్నారో, సమయానికి మీరు తీసుకున్నటువంటి ధనం తిరిగి చెల్లించలేక మాట పడవలసి వస్తుందో వాళ్ళు అద్భుతంగా ఈ రాబోయే రోజుల్లో ఒక పర్టికులర్ రెమెడీ ఏంటంటే, మీరు ప్రతిరోజు మార్నింగే లేగండి. అంటే ఇంచుమించుగా 6 గంటలు 5:30కి లేగడం చేయండి. ఇంచుమించుగా వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు, వాకింగ్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాకింగ్ చేయడం నేర్చుకోవడం మొదలెట్టండి. అది ఏ విధంగా చేయాలంటే, మనం సాధారణంగా ప్రతి పార్కులో కూడా వాకింగ్ ట్రాక్లు ఏర్పడడం జరిగినాయి. మీరు మామూలుగా వాకింగ్ చేయనప్పుడు రౌండ్ తిరుగుతూ ఉంటారు కదా, పార్క్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా మీరు రోజు తిరిగే విధానం కాకుండా వెనక నుంచి రివర్స్లో తిరిగే ప్రయత్నం చేయండి. ఒక 8 సార్లు మీరు తిరుగుతారనుకోండి, 8, 7, 6, 5 అలా వెనక్కి లెక్కెట్టుకుంటూ మామూలుగా క్లాక్ వైజ్లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరిగే ప్రయత్నం చేయండి. అలాగే 8 సార్లు చేయండి. తర్వాత మిగతా కార్యక్రమాలు ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ మీ ఇష్టం, అది మాత్రం ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయండి. కనీసం ఒక 40 రోజులు ఈ విధంగా అంకెలు వెనక్కి లెక్క పెట్టుకుంటూ రివర్స్ మార్గంలో వాకింగ్ చేయడం వల్ల రాను మీ యొక్క ఆలోచన విధానం, మీ అప్పులు కూడా తీరే ప్రయత్నం జరుగుతుంది. దాంతో ఏంటంటే ఈ 40 రోజుల్లో కూడా మీరు ఏ విధంగా కూడా ఎటువంటి వ్యసనానికి, బలహీనతకి వెళ్ళకూడదు. ఇది పేకాడడం కానీ, ఇంక వేరే వ్యసనం కానీ, డ్రింక్ చేయడం కానీ, సాధ్యమైనందుకు సాత్విక ఆహారం తింటూ, అలాగే మరి మధ్యాహ్నం పూట కానీ సాయంకాలం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది, మధ్యాహ్నం పడుకోవడం అలవాటు ఉంటుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం అది పడుకోకుండా ఉదయం 6 లోపు లేగడం, సాయంకాలం 7 తర్వాత 8 తర్వాత నిద్రపోవడం, సాధ్యమైనందుకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, మానేయగలిగితే మరి వెజిటేరియన్ మీల్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ 40 రోజులు ఈ విధంగా చేసి చూడండి. ఈ 40 రోజుల్లోనే మీ యొక్క రుణ సమస్యలకి, ఆర్థిక సమస్యలకి ఖచ్చితమైన పరిహారం దొరికే అవకాశం ఉంటుంది.